జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం ముగిసింది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. చింతకుంట చెరువు వద్ద గణేష్ శోభాయాత్రపై జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవుల జ్యోతితో మా ప్రతినిధి గోపీకృష్ణ ఫేస్ టు ఫేస్. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. అయితే 9 రోజులతో పాటు పూర్తి భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు చింతకుంట చెరువులో నిమజ్జనం చేశారు. చెప్పండి, ఇది 3 రోజులుగా కొనసాగుతున్న ఈ నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా పోతుంది? 3 రోజుల నుంచి కొనసాగుతున్న కార్యక్రమం చాలా ప్రశాంతంగా ముగిసింది. గతంలో కంటే కూడా ఇంకా ప్రశాంతంగా ముగిసింది. ఎందుకనంటే గతంలో కొంచెం ఇంకా భజనలు ఏమంటారు డాన్సులు అవన్నీ ఎక్కువ చేసినా కూడా ఈసారి మా మీద ఉన్న గౌరవంతో ఇంకా కూడా తొందరగా రావడానికి ప్రయత్నించి గతంలో మధ్యాహ్నం 2-3 అయితే ఈ రోజు అంటే 3వ రోజు నాడు మధ్యాహ్నంకి వస్తే ఈ రోజు కొంచెం ఇంకా ఎందుకంటే వినాయకులు పెరిగినాయి కాబట్టి కొంచెం లేట్ అవ్వడం జరిగింది. సాయంత్రం వరకు ముగిసింది. ఎందుకంటే గతంలో ఒక 400-500 ఉంటాయి, సార్ 600 సుమారు 600 వరకు వినాయకులు ఉన్నాయి కాబట్టి సాయంత్రం వరకు ప్రశాంతంగా ముగిసింది. సో దానికి మాకు సంబంధించిన అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3 రోజులుగా మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు కావచ్చు, ఇటు భక్తులకు కావచ్చు, ఇటు వినాయక నిమజ్జనం చేస్తున్న వారికి కావచ్చు, వారికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? మేము ఇప్పుడు వినాయక నిమజ్జనం కోసం ఎక్కడెక్కడైతే రోడ్లలో గుంతలు ఉన్నాయో, సీసీ ప్యాచ్లు ఏవైతే వేయాల్సి ఉన్నాయో అవన్నీ ఒక 10 లక్షల వరకు బడ్జెట్ పెట్టుకొని వేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ నిన్న రోజు చెప్పడం జరుగుతుంది. 12 క్రెయిన్స్ పెట్టుకున్నాము. అండ్ దాంతో పాటు 8 డెక్కలు పెట్టుకున్నాం ఇక్కడ తెప్పలు. సో దాంతో పాటు లైటింగ్స్ అంటే గతంలో కంటే కూడా లైటింగ్ ఇంకొంచెం ఎక్కువ ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ప్రజలు చాలా మంది ఈ వినాయకులను చూడడానికి వస్తారు కాబట్టి సో లైటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇంకెక్కువ చేసుకున్నాము. అండ్ 52 మందల్ని ఏమంటారు ఈ మత్స్యకారులని పెట్టుకోవడం జరిగింది, గంగపుత్రులను. సో దాంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవి 29 లక్షలు, అవి 10 లక్షలు, మొత్తం 39 లక్షల వరకు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కూడా గత 70 గంటల నుంచి మాకు ఇక్కడ పనిచేయడం కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న నేపథ్యంలో భక్తుల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా మీకు ఏ విధమైన సహకారాలు అందాయి? కోర్స్ మాకు భక్తుల నుంచి వెళ్ళి 100% సహకారాలు అందినాయి. గతంలో కంటే కూడా ఈసారి ఇంకెక్కువనే అందినాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో గణపతుల నిమజ్జనం జరిగింది. ఎట్లాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రజలు కూడా భక్తులు కూడా మా మున్సిపల్ సిబ్బంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కరెంట్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్లకి భక్తులు ఇంత సపోర్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. భక్తులు మా అందరికి చాలా సపోర్ట్ చేసిర్రు. శోభాయాత్రలో పాల్గొన్న పిల్లలు, యువత చాలా సపోర్ట్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఇక్కడ గొడవ అవుతుంది, అయ్యో మేము వెళ్లాల్సి వస్తుందేమో అని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. టోటల్ జగిత్యాల పట్టణంలో ఏ ఒక్క వినాయకుని దగ్గర కూడా చిన్న గొడవ లేదు, ఏది లేదు. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రజల్లో అంటే మెయిన్ గా యువతలో చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో విజయవంతంగా ముగిసినట్లు కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి నిమజ్జన కార్యక్రమానికి కూడా భక్తుల నుంచి, ప్రజల నుండి వచ్చిన సహకారాన్ని కూడా వారికి కృతజ్ఞతలు కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. గోపీకృష్ణరావు, జీ న్యూస్, జగిత్యాల జిల్లా.